హా ఇవాళ ఏమైంది మా తాతకు ఎక్కడెక్కడో శైలు ఊపుతుండు ఎట్టట సంగతి ఏంది ఏదో కొత్త ఉందిగా ఎవరం అనుకుంటురా యోగా ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి యోగా ఉంటే మన దగ్గర డాక్టర్ ఉన్నట్టే. చెత్తలేదు పెద్ద మనుషులు కిషన్ రెడ్డి కాంచి మొదలు పెడితే గవర్నర్ కాంచి మొదలు పెడితే కేంద్ర మంత్రుల దాకా మోదీ దాకా ఇగో ఇదే పదం వాడుతారు. జర యోగా నాట చేసుకుంటే మనసు ప్రశాంతంగా ముద్దుగా ఉంటుందట, ఏ నొప్పి రోగాలు దగ్గరికి రావట. ఇది కథ. ఇక పోదామా మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమాన్ని సురువు చేసుకుందాము. ముందుగా అలా మహాపత్రికను తీసుకొని వచ్చిన ఇక ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించా, నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు, అమెరికా పర్యటన కంటే ఒడిశాకే తన ప్రాధాన్యత అన్న ప్రధాని మోదీ. ఇక నిన్న ఈ కోడియాగా ఒక మచ్చ వేసుకుంది. ఏంది మోదీ విశ్వగురువు అనుకుంటే ఇంత కొడితే ట్రంప్ ఫోన్ చేయగానే కథ కంపించిండు, తలకాయ నేలకేసిండు, ముఖం నేల పట్టించిండు, ట్రంప్కు భయపడుతుండు. ట్రంప్కు భయపడి పాకిస్తాన్తో యుద్ధానికి పక్కకు జరిగిండు అనేది ఇక ఈ మచ్చ మోదీ ఇక నిన్న మొన్నటిదాకా యావత్ భారతదేశంలో ఉన్న జనాలంతా పదం పాడిరు. ఎట్టవారే మరి మచ్చ అమ్మ ఇక పెట్టుకుండు. అంటే ట్రంప్ నేను ఫోన్ చేస్తే యుద్ధం ఆగింది, నేను ఫోన్ చేస్తే పాకిస్తాన్కు భారత్కు యుద్ధం ఆగింది, నేను ఫోన్ చేస్తే మోదీ ఇన్నడు అని ఇక ఆయన అక్కడ దండోరా మోగిస్తుండు మీటింగ్లలో. ఇక అందుకనే ఇక నిన్న మొన్న కూడా ఇక అర్ధగంట సేపు మాట్లాడి ఏమే ట్రంప్ నీ గాలి, నీ వ్యవహారం ఏంది, నీ పద్ధతి ఏంది, నీ సంస్కారం ఏంది, అంటే వేరే నన్ను ముంగటేసి నువ్వు మార్కులు కొడుతున్నావు 100 మార్కులు, ఇది నీకు పద్ధతేనా అని మాట్లాడిండు. నిన్న మన G7 సదస్సు కూడా కెనడాలో జరిగిన G7 సదస్సు కూడా పోయినాక ఇక ఆడికెళ్ళి వస్తా ఈడంగరా మా ఇంటికాడంగరా వాషింగ్టన్ కాడంగరా అని ఇక ఆయన ట్రంప్ ఓపలిచ్చి పప్పు కాస్తే పోలే. ఇక ఇప్పుడు కూడా ఇక అసలు రావే మా దేశానికి మంచో చెడ్డో మాట్లాడుకుందామంటే పో నువ్వేంది నీ లెక్కేంది అన్నట్టుగా ఇక ఆయనని కడకు నూకిండట. అందుకనే ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించిండట. ఇక నాకు బయట దేశాల కంటే ఇప్పుడు నా దేశం జనాలే ముఖ్యం అన్నట్టుగా ఇక నిన్న ఒడిశాలో అడుగు పెట్టిండు. ఇక ఆంధ్ర గీంధ్ర మొత్తం అంతా కళ తిరుగుతుండు. ఇక ఈఎన్సీ అనిల్కు షాక్, మేడిగడ్డ ఎఫెక్ట్తో బదిలీ వేటు, పోస్టింగ్ లేకుండా రిపోర్టు చేయాలని ఆదేశం, గ్రౌండింగ్ అంశంలో ప్రభుత్వ ఆగ్రహమే కారణం, ఈ శ్రీధర్ విషయంలో కలగజేసుకున్నారని ఆరోపణలు. ఇక ఒక్కొక్క కోలియాగా ఈఎన్సీ అనిల్కు షాక్, ఈయనకు కూడా షాక్ జరిగిందట. చూద్దాం ఆ షాక్ సంగతి ఏందో. ప్రజా సమస్యలపై 2 పార్టీలు నిర్లక్ష్యం చేశాయి, పోరాడుతున్న బీజేపీని అడ్డుకుంటున్నాయి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎంత రామసక్క ఈ కోల్యాగ ఇది. మరి ఈ కోల్యాగా మొన్న రేవంతమయ్య ఏం చేసిండు, అఖిలపక్ష మీటింగ్ పెట్టిండు. సచివాలయంలో అఖిలపక్ష మీటింగ్ పెట్టి అన్ని పార్టీల ఎంపీలు రారి మాట్లాడదాము, బనకచెర్ల కథ. ఇక మరి గోదావరి మీదంగా ఆయన అడగోరిగా నీళ్ళు తీసుకపోతే రేపు మన తెలంగాణ జనాలు తెరలవుతారు, రైతన్నలు అఘోరిస్తారు. తనకు లేని దానం మనం ఎట్లా చేస్తాం, మనకు లేనిది పక్వానికి భూవ ఎట్లా పెడతాం అన్నట్టుగా ఇక రేవంతమయ్య బాగానే సురకలు పెడుతుండు, మాట్లాడుతుండు. ఏదన్నా ఉంటే కలిసి మాట్లాడుకుందాం అంటుండు, గొడవలు వద్దు అంటుండు, పంచాయతీలు వద్దు అంటుండు, చర్చకు సిద్ధం అంటుండు. కానీ ఏది ఏమైనా మా నీళ్ళను మాత్రం గుజుకపోతున్నందుకు మేము ఒప్పుకోము, బనకచెర్లకు మేము అడ్డు పడేదే అనేది ఆయన కుండ బద్దలు కొడుతుండు. మరి ఆయన మీటింగ్ పెట్టినాడు, మరి ఈ కోయిలాగా రావచ్చుగా. కేంద్రం మరి మీరు పర్మిషన్ గిట్ ఇచ్చారు, గోదావరి మీదంగా ఇప్పటికే కృష్ణా నీళ్ళు గుంజుకపోయిర్రు, మళ్ళా ఇప్పుడు కూడా ఈ నీళ్ళు కూడా గుంజుకపోతే రేపు తెలంగాణ పొలాలు ఎండిపోతాయి, తెలంగాణ జనాలు మళ్ళీ మునుపటి గతే వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో నారచంద్రయ్య ఏ రకంగా తెలంగాణకు అన్యాయం చేసిండో మళ్ళా గదే కథ ముంగడబడుతుంది. ఇక నీళ్లు నిధులు నియామకాలనే కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. మీరు
మరి పుసుకున మళ్ళా అనుమతి గిట్ల ఇచ్చారు. నారచంద్రయ్య మనకు కుడి భుజం కాబట్టి ఎక్కడిదక్కడనే ఉంచాలి దోస్తానం. ఏ ఇంటికాడ ఎవరం ఆ ఇంటికాడనే ఉండాలి. మర్యాదే పేకాటే. మరి నేను తెలంగాణ బిడ్డను, నన్ను కూడా జనాలు ఎంపీగా గెలిపించారు. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నానంటే ఇవాళ తెలంగాణ జనాల పుణ్యమే అని మరి నీకెందుకు సోయలేదు సారు? బుర్రా ఉరుకుతావు, బుర్రా తిరుగుతావు. మరి అగ్రపక్ష మీటింగ్కు నేను కూడా పోతా, మంచో చెడ్డో మాట్లాడతా అనేది నీ నోటికి ఎందుకో వస్తలేదు? సచివాలయంకు ఎందుకో పోవైతివి? ఏమన్నా అంటే బట్టగాల్చి మీదేశుడు. ప్రజా సమస్యలపై 2 పార్టీలు నిర్లక్ష్యం చేశాయి. ఈ మాట ఇక మరి ఆడికే పోయి చెప్పరాదు? ఏదైనా ఉంటే ముఖం ముందు కుండ బదలు కొట్టరాదు? లేదు. ఇక ఈయన కథ గిట్ట ఉంది. ఆడికి పోయి 10 మంది పోయి అంటాను చేత కాదు. ఇక ఒంటరి కూర్చొని ఇక పోవండాలు. లాభం ఆంధ్రాకు, నష్టం తెలంగాణకు. 7 మండలాలు ఏపీకి అన్యాయంగా ఇచ్చారు. పోలవరం ముంపు గ్రామాలు తెలంగాణకు తిరిగి ఇవ్వాలి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తేవాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు. ఎంత రామసక్కని గరకైనా ముంగటేసుకుంది కవితమ్మ. మరి ఇయ్యాల శిల్క పలుకులు పలుకుతుంది కవితమ్మ. మరి ఆనాడు వాళ్ళ అయ్య 10 ఏళ్ళు రాజ్యమేలే. అప్పుడు జరగని అన్యాయం ఇప్పుడు జరిగిందా? ఇప్పుడే జరిగిందా? ఈ కథ ఇప్పుడే నడిచిందా? 7 మండలాలు ఏపీకి అన్యాయంగా ఇచ్చురు అనేది ఇప్పుడు రేవంత్ అనేది ఇచ్చిందా ఈ ముచ్చట? అరే మాట మాట్లాడితే జరనన్న అందం సందం ఉండాలి, ఓ మూలం సాలం ఉండాలి. నీ అయ్యా ఏం చేసినట్టు? మరి 10 ఏళ్ళు నువ్వేం చేసినావు? నీ అయ్యా వల్ల జరిగింది. నువ్వేం చేసినట్టు 10 ఏళ్ల కాలంలో? మరి డాడీ 7 మండలాలు ఏపీకి అన్యాయంగా ఇచ్చిర్రు, పోలవరం ముంపు గ్రామాలు తెలంగాణకు తిరిగి ఇవ్వాలి. మరి దీని మీద నువ్వు ఎందుకు మరి కసిగంతలేవు? ఎందుకు ఊరుకుంటలేవు? ఆ 7 మండలాల కథ ఏంది? వాళ్ళు ఓట్లు ఎక్కడ వేస్తుర్రు? వాళ్ళకు నిధులు ఎవరిస్తుర్రు? వాళ్ళు ఓట్లో కాడేస్తుర్రు, వాళ్ళ భూముల జాగాలో కాడున్నాయి, వాళ్ళ ఇంట్లో కాడున్నాయి. వాళ్ళు ఎటు కాకుండా అయిపోయిర్రు. అటు పోవన్నా ఇటు పోవన్నా గోడ మీద పిల్లి లేక అయిపోయింది వాళ్ళ బతుకు డాడీ అని. మరి ఆయన ఎందుకు నీకు ఈగరం లేకపోయా? ఈ రంగాల నాకు గియాల ఇప్పలకం తీసి ఏమన్నా అంటే సర్కారు మీద బట్ట కాల్చి మీద వెయ్యాలి. ఏ మాటకు ఆ మాట మాట్లాడుకుందాం. మరి ఈ పార్టీ ఈగరము ఆయాల ఎందుకు లేదు? నువ్వు ఆయాల అయ్యను ఎందుకు సొదబట్టి అడగలేదు? అయ్యను ఎందుకు ముక్కు పట్టి ఒరవడగలేదు? అయ్యా నువ్వు తప్పుదోవల పోతున్నావు. అయ్యా నీకు ఈ 7 మండలాలు కానొస్తలేవా? మరి ఈ 7 మండలాల కథ ఏంది? ఇప్పటికి కూడా వాళ్ళు అన్నవో రామచంద్ర అనే కానీ ఉంది కథ. సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వాలి? తెలంగాణ వాళ్ళు ఇవ్వాలనా, ఆంధ్ర వాళ్ళు ఇవ్వాలనా? ఇండ్లు ఒక రాష్ట్రంలో, భూములు ఇంకో రాష్ట్రంలో. దేవుడా శంకర నారాయణ భగవంత 10 ఏళ్ళ సంధి వాళ్ళు బస అని అయ్యో అని వాళ్ళ కన్నీళ్ళు ఏరులై పారుతున్నాయి. అయినా 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళిన కేసీరావయ్య వాళ్ళను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ రామశిల్క పలుకులు కవితమ్మ ముంగటేసుకొని చిన్నగా మాట్లాడుతుంది. ఆ 7 మండలాల కథ ఏంది? అవి తిరిగి ఇవ్వాలి. మరి ఈ కొట్లాట, ఈ పౌరుషము మీ అయ్యే ఉన్నప్పుడు ఎక్కడ పోయింది? ఇంకో ముచ్చట మీకు ఎరికేనా? ఇప్పుడు కవితమ్మ ఫోన్ కూడా ట్యాప్ అయిందట. కవితమ్మ ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రట. అంటే చూడురి, ఇక నా ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు. తెలంగాణ అప్పట్లో తెలంగాణ సీఎంగా ఉన్న కేసీరావు, ఏపీ సీఎంగా ఉన్న మా అన్న జగను ఇద్దరు కలిసి నాటకాలు ఆడి నా ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు అని షర్మిలమ్మ ఏ రకంగా డప్పు కొడుతుందో ఇవాళ ఈమె ఎందుకు డప్పు కొడతలేదు? ఈమె ఫోన్ ట్యాపింగ్ అయిందని ఈమెకు కూడా ఎరికే. కవితమ్మకు కూడా నా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు మా అయ్య మా అన్న
అధికారాలు పట్టుకొని వ్యవస్థను పెట్టుకొని నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించారు అనే సంగతి ఈమెకు కూడా ఎరకైందట. కానీ ఈమె అంటలేదు. ఇప్పుడు నిన్న మొన్ననే మా అయ్య మంచోడే కానీ మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయి అన్నందుకే సోషల్ మీడియా కోడై కూసింది. ఇక దయ్యాలు ఎవరు భూతాలు ఎవరు గాల్లే. ఇటు గోళీలు వేస్తాయనే సంతోష, ఇక అటు ఆపతికి సాపతికి చెడ్డకు పడ్డకు మడమాడకు బుర్ర బుర్ర ఉరికేది బాయికాడికి హరీష్ రావు. ఇక అయ్య లేకపోయినా మరి అయ్య కిరీటం పెట్టుకొని ఇక బయట దేశానికి ఇక్కడ అక్కడ తిరుగుతున్న కేటీ రాములు. ఇక వీళ్ళే కదా దయ్యాలు. ఇక నువ్వు ఎవరిని అన్నట్టు అంటే జనాలు, తెలంగాణ జనాలు అంత తెలివి తక్కువలా. మా అయ్య దేవుడు, మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయంటే దయ్యాలు ఎవరు అనేది ఏం కథ అనేది జనాలకు ఎరకలేదా? మరి మొన్ననే గా మాట అంటే ఇప్పుడు నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిర్రు. ఇప్పటికే మాయ మీదకి ఒక చేని దండం పెడితే అయినోళ్ళు కానోళ్ళు మాయ మీదనే మొత్తుకుంటారు, మాయ మీదనే మనుగు వస్తారు, మాయ మీదనే దుమ్ము వస్తారు, మాయకే శాపనార్థాలు పెడుతురు. ఇక నేను కూడా నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసేదని కుండ బద్దలు కొడితే మాత్రము ఇక మా అయ్యకు దోషితుల గాచారమే అని ఇక ఆమె జర్ర కడుపులో పెట్టుకొని దాచుకుంది ఈ ముచ్చట. ఇక మరి ఎప్పుడు అంటుందో ఏం కదో కానీ ఇప్పటి వరకు అయితే జర్రంతా నిప్పుల మీద నీరు చల్లినట్టుగా కొద్దిగా అంతా ఓపిక పట్టుకొని ఉంది. ఇక ఈమె ఇప్పుడు మాట్లాడుతుంది 7 మండలాల గురించి. మరి 10 ఏళ్ళ సార్ ఎందుకు మాట్లాడలే? ఇది పద్ధతేనా? మీరే చెప్పురి. బండి టార్గెట్గా నాటి ప్రభుత్వ అరాచకాలు. ఇక ఎందుకు చేసిర్రు ఏమిటికి అంటే ఈ కోల్యాగా ఇది ఇక మరి పోసు పెడుతుంటే జీలకర్ర మెంతులు వేస్తే శంగ 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 సిటాపట అని ఎట్టంటది కథ. అసోటి కోల్యాగా ఈ కోల్యాగా ఈ కోల్యాకు అధ్యక్ష పదవి ఇవ్వగానే ఇక నేను దండం పెట్టి ప్రజా సంగ్రామ యాత్ర అని కోల్యాగా బాగానే ఊర్ల పంట ఇటు అటు శెల్పట్లాడుకుంటా మంచిగానే తిరిగింది. జనాల ఆదరణ కూడా బాగానే వచ్చింది. బండెద్దు బాగానే తిరుగుతుందే ఊర్ల పొంటి, ప్రజా సమస్యల మీద బాగానే కొట్లాడుతుందే, అడుగు అడుగున సర్కారు తప్పులను ఎత్తి చూపుతూ బాగానే తిప్పట్లాడుతుంది. కేసీరావేను 6 బారు బాగానే అరుచుకుంటుండు. అమ్మా ఇప్పుడు రాబోయే రోజుల్లో కారు పార్టీకి ఈ బండి కోయిలాగా ఇటునే కొట్లాడితే బీజేపీ అయితట్టుందిగా. ప్రత్యామ్నాయము ఎదురు దెబ్బ కొట్టే పార్టీ బీజేపీ అయితట్టుంది, 2వ స్థానానికి బీజేపీ వస్తట్టుంది అనేది యావత్ తెలంగాణ జనాలకు అర్థమైపోయింది. ఇక మరి ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఇక పాయ్ ఢిల్లీలో ఏం కథ నడిచిందో, కిషన్ రెడ్డి, మోడీ, కేసీరావే మళ్ళీ ఏం ఉపాయం చేసిరో ఏం కథో కానీ ఓరియకు ఆగా మేఘాల మీద బండి ఎద్దు ఉరుకులో పెడుతుంటే పాయ్ కొంకులు నరికేసిర్రు, ఉన్న పదవి ఉడవీకిర్రు. అయ్యా ఇక నువ్వు చదువుకో, ఓ మూలకు వండుకో ఆయన కాడ తీసుకొచ్చిర్రు కథ. ఇక ఏం చేసేది కోయిలాగా? చేతుల పలుకుబడి పదవి లేనప్పుడు ఏం చేసేది కోయిలాగా? ఇక ఇంకా పిశాచి కొట్టింది. అయితే ఆ టైంలో ఈ బండి ఎద్దు ఊర్ల పొంచి బగ్గ తిరుగుకుంటా సర్కారును 6 బారు అరుచుకుంటుంటే ఇక ఈయన ఫోను కూడా ట్యాపింగ్ చేసిరట. ఈయనే కాదు, ఈయన దోస్తులు, ఈయన అనుచరులు, ఈయన సన్నిహితులు, ఈయన బంధువులు, ఈయన చుట్టాలు, ఈయన పక్కాలు వీళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిరట. బండి సంజయ్ ఎవరెవరితో మాట్లాడుతుండు, ఈయనకు ముఖ్యమైన అనుచరులు ఎవరు, ఈయనకు ముఖ్యమైన చుట్టాలు ఎవరు, ఈయనకు ముఖ్యమైన రాజకీయ సన్నిహితులు ఎవరు? ఎందుకంటే ఇంకా ఈ కోల్యాగా 10వ తరగతి హిందీ పేపరు ఏదో లీక్ అయ్యాయి కదా, అప్పుడు ఈ కోల్యాగా బాగానే ఎగిరింది భూమికి ఇంతెత్తు. వాళ్ళ 307 జీవో దీని గురించి కూడా ఈ కోల్యాగా బాగానే ఎగురులో వేచింది. మళ్ళీ పోతే భయంశాల అల్లర్లు అయినాయి, దాని మీద కూడా ఈ కోయిలాగా బాగానే ఎగురులో వేచింది. ఇక అడుగు అడుగునా ఈ కోయిలాగా అటుపడి మరి ఎగురులో పెడుతుంది. కాబట్టి దీన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, దీనికి మూదాడు ఎట్లా చేయాలి? పెద్ద పెద్ద పోలీసు వాళ్ళు కూడా అంటనే ఉన్నారట, ఇగో ఫోను మాత్రమే నీ దగ్గర ఉంది బండి, ఓ బండెద్దు ఫోను మాత్రమే నీ దగ్గర ఉంది, కానీ నీ గుట్టు, నీ వ్యవహారము,
నీ భాగవతము అంతా మా దగ్గర ఉంది. నిన్ను రాజకీయంగా ఏం చేయాలో అది చేస్తామనేది కూడా పెద్ద పెద్ద పోలీసు వాళ్ళు కూడా అన్న ముచ్చట కూడా వినపడుతుంది. ఆయన అన్నరాట ఈ మాట కూడా. అంటే ఈ కోల్యాగా బండి ఎద్దు కోల్యాగా ఫోను ఆయన అనుచరుల ఫోన్లు ట్యాపింగ్ చేసిర్రు. ఇక కోల్యాకు బ్రేకులు పడ్డాయి, చప్పుడు గంట తోక ముడుచుకొని పండుకుంది. అధ్యక్ష పదవి ఉన్నప్పుడు ప్రజా సంగ్రామ యాత్ర పేరు మీద ఇక నేను కారు పార్టీని కొట్టే దమ్ము ధైర్యం కలది ఇక బీజేపీలే అనుకొచ్చిర్రు. ఇక ఎప్పుడైతే బండిని పక్కకు పెట్టిరో కథం ఇక వండుకుంది. వారం ఇక ఇక లేస్తలేదు. రెండో దమ్మున ఉన్న బీజేపీ ఎక్కడో కడకు పోయింది. ఇప్పుడు రాజకీయము ఎంత ఎత్తుగాడా, ఎన్ని కథలు ఉంటాయి. దీనికి ఉదాహరణ ఇక సరే తర్వాత చెప్పుకుందాం. కానీ ఇగో బండి ఎత్తుకోలేగా గిది. ఇక మరి రేవంతమే వచ్చిండు, ఏమంటుండో ఇందాం. ఏపీతో వివాదం కోరుకోవడం లేదు. బనకచర్లపై ఏపీ సీఎంతో చర్చకు సిద్ధం. ఎవరి కోసమో తెలంగాణ ప్రయోజనాలను వదులుకోం. 23న క్యాబినెట్లో చర్చించి నిర్ణయం. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్. బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాము ఎవరితో వివాదాలు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 23వ తేదీ కేబినెట్ సమావేశం జరుగుతుందని ఈ భేటీలో చర్చించిన తర్వాత చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తామని తెలిపారు. అవసరమైతే నేనే స్వయంగా చంద్రబాబు నాయుడును చర్చలకు రావాలని ఆహ్వానిస్తానని స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణని ఏపీ మొదట ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడమే తమ అభ్యంతరమని తెలిపారు. మొత్తానికి ఇప్పుడు చర్చ ఏంటంటే ఈయన రేవంతమయ్య దోస్తు, అది నారాచంద్రయ్య దోస్తు. నారాచంద్రయ్యకు శిష్యుడు లాంటివాడు. నారాచంద్రయ్యనే ఈయనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిండు. నారాచంద్రయ్య మాట ఎట్టా కాదంటాడు. కేంద్రంలో ఆయనకు పలుకుబడి ఉంది, ఇక్కడ ఆయన దోస్తు అని ఇప్పుడు ఇక ఈ కారు పార్టీ వాళ్ళు ఓ భాగవతం ముంగటేసుకుర్రు. హరే రామచంద్ర, తనకు లేని ధర్మం తనకు లేని దానం ఎట్ట చేస్తా? నన్ను నమ్ముకున్న తెలంగాణ జనాలకు నేను ఎందుకు అన్యాయం చేస్తా? పేదలు నమ్ముకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిర్రు. ఇవాళ తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతులకు మేము అండదండగా ఉంటాం. కానీ ఎట్టి పరిస్థితిలో తెలంగాణ జనాలకు అన్యాయం చేయము, తెలంగాణ రైతులను ఆగం చేయము అనేది ఇప్పుడు రేవంతమయ్య మాట్లాడుతున్న మాట. మొత్తానికి ఇక నారాచంద్రయ్యకు మధురాకు పంపించి క్యాబినెట్ మీటింగ్ తర్వాత వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఎట్లా చేద్దాం, ఎట్లయితే మనకు నష్టం కాదు, ఏ రకంగా మనకు నష్టం కాదో గా తొవర మనం పోదాం అనేది ఆలోచన చేద్దాము, గా రాయకొద్దాము. మొత్తానికి పంచాదులు లేకుండా పంచాది తశ్వ చేసుకుందాము అనే కాడికి ఇప్పుడు పెద్ద మనిషి తీసుకొస్తుండు. ఇక చూద్దాం మరి ఇక ఏటేటో చేస్తారు, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. ఇక ఇప్పుడు వీళ్ళది పంచాది, అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టు ఇక ఇప్పుడు వీళ్ళదో పంచాది అయిపోయింది. కడియం శ్రీహరి ఇది టీడీపీ కాదు. నా ముందు కూర్చోవడానికి ఎందుకింత నామోషి? సీఎం రేవంత్ పొంగులేటికి నాపై కంప్లైంట్ ఎందుకు ఇస్తారు? నా పదవి పోతుందని తప్పుడు ప్రచారం ఎందుకు? నాయని రాజేందర్ రెడ్డి అభివృద్ధి అడ్డుకుంటున్నాడు. భద్రకాళి టెంపుల్ మీ సొత్తు కాదు రాజేందర్. ఇక ఇప్పుడు ఇక ఈ కోయిలాగా నిన్న మొన్నటిదాకా కార తిరిగింది. ఇక ఇప్పుడు షరీకైన కాడికి వెళ్ళి ఇక మరి ఏడ బుస్సు అన్నదో ఏడ కసు అన్నదో కానీ ఇప్పుడు ఈమె దండం పెడితే తాజ్వాం పడగలేకనే బుసలు కొడుతుంది ఇగో ఈయన మీద. ఇక ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కోయిలాగలు మొత్తం ఇప్పుడు ఏకమైనవి. ఎటు వేడి
ఈమె మంత్రి పదవికి ఎసరు పెట్టాలి. ఇక ఇంటోడు ఈగతోని కొడితే బయటోడు తోకతో కొట్టిండు అన్నట్టు ఇక ఇప్పుడు ఇంటోళ్ళు ఇక ఈ రకంగా ఇప్పుడు ఈమెకు మంత్రి పదవికి దాడయ్యారు. ఎట్టుబడి కొండ సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టాలి, కొండ సురేఖను మంత్రి పదవి నుంచి దింపాలి అని ఇప్పుడు వీడు కంకణం కట్టుకుంటు. ఇక ఈమెమంటది, నువ్వు మంత్రి పోయినవు, నేను మంత్రిని కావద్దా? నీకు అదృష్టం ఉన్నప్పుడు నువ్వు మంత్రి పోయినవు, నాకు అదృష్టం కలిసి వచ్చింది, నేను మంత్రిని అయినా. నీ బిడ్డకు అదృష్టం కలిసి వచ్చింది, నీ బిడ్డ ఎంపీ అయింది. నా బిడ్డకు అదృష్టం కలిసి రాక నా బిడ్డ ఎమ్మెల్యే కాలే, ఎందుకు నన్ను పగబట్టిర్రు అని ఇప్పుడు ఈమె కొండ సురేఖ. ఇక మొత్తానికి ఈ కోయిలాకేమో ఇక మంత్రి కావాలని లోపల లడలడా 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 అంటుంది కోయిలకు. ఇక ఎందుకంటే మరి ఇదివరకు చేసే పానం ఊకుంటుందా? పానం జిమ్మ రేగుండుస్తూ ఉంది బుగ్గకారు మీద. ఈ బుగ్గకారు ఎట్లా చేయాలి, బుగ్గకారు నాకు ఎట్లా రావాలని ఇప్పుడు ఈ కోయిలాగా ఒకటే నిద్రపోకుండా కళలో కూడా కలవరించుకుంటూ కూర్చుంది. ఇక మరి ఇలా పంచాయతీ ఎట్టయిద్దో ఏం కదో నిన్న గాంధీ భవన్లో పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సార్ కూడా అంటుండు. ఏమంటుండు, ఇక వాళ్ళు డిసిసి ఇచ్చిన కాగితం ప్రకారం తప్పేవాళ్ళది ఒప్పేవాళ్ళది ఎవరు తొందరపడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది ఏం కథ, దాని మీద మేము సమగ్రంగా విచారణ చేసినాక తప్పేవారిది ఎవరు అంటుర్రు, ఎక్కడ ఉంది ఈ వ్యవహారము, దీని మూలానుసారం ఎక్కడ ఉంది ఏం కదా దొరికించుకొని పసిపట్టినాక మాట్లాడతా, అంతవరకు దాకా నేను ఇప్పుడు సపోర్ట్ చెయ్యా అని చెప్పుకొస్తున్నాను మీడియాకు. ఎవరో పిసిసి పెబ్బ. ఇగో ఇది కథ. ఇగోది అంటుడు చూడు, లిమిట్స్ దాటొద్దు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా. పార్టీ నేతలకు టీపీసీసీ చీఫ్ హెచ్చరిక, కొండా మురళి వ్యాఖ్యలపై నివేదిక కోరాం. మంత్రులు శాఖకు పరిమితం అయితే మంచిది, ఉప ఎన్నికపై అజారుద్దీన్ మాట్లాడడంలో తప్పులేదు. ఇటీవల సొంత పార్టీ లీడర్లపై కొండా మురళి వ్యాఖ్యలపై నివేదిక కోరామని డీసీసీ పరిశీలకుడి నుండి నివేదిక వచ్చాక స్పందిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఇది కథ. మంత్రులైనా ఎమ్మెల్యేలైనా పొంగులేటి కూడా గా మధ్యన వచ్చే ఈ నెల ఆఖరకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అని గంట కొట్టిండు. అది సోషల్ మీడియాలో మొత్తం జగం మోగింది, గిరగదినాడు జరిగింది అనుకో రాదు మొత్తం సోషల్ మీడియాలో. గట్లెట్ట లైన్ తప్పి మాట్లాడొద్దు, పద్ధతి తప్పొద్దు అనేది కూడా పొంగులేటి కూడా పెద్ద మనిషి ఫోన్ చేసి మందలిచ్చిందట. ఎందుకు ఈ తొందరపాటు, ఇంకా ఎక్కడ దక్కనే ఉండే, మనం ఎందుకు ఊరుకులో పెట్టి మాట్లాడాలి అనేది ఇక ఫోన్ చేసి బాగానే అరుచుకుండాట. ఇక మరి ఇంట్లో ఇప్పుడు కొండ మురళి కూడా అత్తని కోడలు ఎడ తిడుతుంది, కోడి పిల్ల మీదనో బర్రె పిల్ల మీదనో ఓ కుక్క మీదనో ఓ నక్క మీద పెట్టి తిడుతుంది. ఇక ఇప్పుడు కొండ మురళి కూడా ఇక మరి ఈయనని కడియం శ్రీహరిని పరోక్షంగా తిట్టిండట. ఇక ఆ ముచ్చట కూడా దాని మీద కూడా నివేదిక డీసీసీ తోటి నివేదిక కాగితం తెప్పించుకొని దాని మీద కూడా ఆయన స్పందిస్తాడట. ఇక మంత్రులు మాత్రం శాఖకు పరిమితం అయితే మంచిది, మంత్రులు శాఖకు ఎవరి శాఖ ఎవరి హద్దు ఎవరి పద్ధతి, హద్దు దాటొద్దు, లైన్ దాటొద్దు. ఏదైనా అతి పోతే ఏమవుతుంది, అనర్థానికే దారి. అందుకనే మీ హద్దులనే ఉండుర్రి, మీ శాఖ పరిధిలోనే ఉండుర్రి. మీరు అనవసరంగా అవతల తల దూర్చి లేని కలంపాలు బుచ్చియకుర్రి, లేనిది భాగవతం పెట్టకుర్రి, అవతలోనికి సంధియకుర్రి అనేది ఇప్పుడు ఇది కూడా ఓ ముచ్చట గాంధీ భవన్లో నిన్న మొత్తం ఇదే ముచ్చట ముంగడేసుకుండు. ఇక ఉప ఎన్నికపై అజారుద్దీన్ మాట్లాడడంలో తప్పు లేదంటే ఇప్పుడు అజారుద్దీను ఆ కోయిలాగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక మీద ఉప ఎన్నిక మీద ఇక నజరు పెట్టుకుంది. అజారు ఇక నజరు పెట్టిండు. ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇప్పుడు ఆయన ఏమనుకొస్తుండ అయ్యా అంటే, నేను ఏనో పొయ్యిలో వండుకున్నా అనుకునేరు రామసకథనం, నేను ఏడాది అర్థం నుంచి జనాలలోనే ఉన్నా, జనాలలోనే తిరుగుతున్నా, జనాలకే సేవ చేస్తున్నా, మళ్ళా కూడా
వచ్చే తేపకు నాదే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నేనే పోటీ చేస్తా. గతంలో కొద్ది గొప్ప ఓట్లతోనే ఓడిపోయినా, ఇప్పుడు మళ్ళా నేనే రంగంలో నేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని ఆ కోజాగా అక్కడ లెంకలు కొడుతుంది. మరి ఏం సంగతి సారు, మరి పోయినతా పిచ్చడానికే మళ్ళీ ఇస్తారా? మరి అజార్ బాయ్ మళ్ళీ నేనే అంటుండంటే లేదు ఆయన ఆంబాయ ఆయన వెళ్ళబోసుకుండు. ఆయన ఆంబాయ అని చెప్పుకోవడంలో తప్పు లేదు, కానీ మేము ఉన్నాం కదా, అది ఎవరికి ఇవ్వాలి, ఎట్లా చేయాలి, ఏంది ఏం కథ అనేది మాకు ఒక ఆలోచన ఉంటుంది. మేము ఒక కమిటీ వేసుకుంటాము, ఆ కథలో ఏం తేలితే గదే అని అది కూడా చెప్పుకోవచ్చు పెద్ద మనిషి. ఇంగ్లీషు నేర్చుకోవడం సిగ్గుచేటు కాదు. పేద పిల్లలు నేర్చుకోకుండా బీజేపీ కుట్ర. ప్రపంచంతో పోటీ పడాలంటే ఇండియాకు ఇదో మార్గం. అమిత్ షా వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ కౌంటర్. ఇంగ్లీషు భాష మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ఇంగ్లీషు సిగ్గుపడే భాష కాదు అని, అది సాధికారతను కల్పించే భాష అన్నారు. ప్రతి చిన్నారికి ఇంగ్లీషు భాషను నేర్పించాలని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వీళ్ళ పంచాది ఏంటంటే మాతృభాషను గౌరవించాలి, మాతృభాషను కాపాడుకోవాలి, మాతృభాష మర్చిపోవద్దు. రానున్న రోజుల్లో ఇంగ్లీషు భాష మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయి అనేది అమిత్ షా కుండబద్దలు కొట్టిండు. మాతృభాష చాలా అవసరం, మాతృభాషను ఎట్లా మర్చిపోదాం, మాతృభాషే కదా మనకు బుడి అడుగులు నేర్పింది అనేది ఇప్పుడు అమిత్ షా అంబాయం. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటుండయ్యా అంటే, ఇంగ్లీషు రాకపోతే ఎట్లా, ఇప్పుడు సమాజంలో బతకాలన్నా, బయట దేశం పోయి తిరిగి రావాలన్నా, ఎక్కడ పోవాలన్నా, ఏ ఉద్యోగం సంపాదించాలన్నా ఇవాళ ఇది ఇంగ్లీష్ రావాలి. మరి ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవద్దు అని ఇప్పుడు ఈయన పట్టు, మాతృభాషను ఎందుకు మర్చిపోతారు అని ఆయన పట్టు. మొత్తానికి ఇప్పుడు ఇటు మాతృభాష అనుకో, ఇటు ఇంగ్లీష్ భాష అనుకో. ఇప్పుడు అయ్య గొప్పనా అమ్మ గొప్పనా అంటే ఏం చెప్తాం పిల్లగా? అమ్మ గొప్పనా నాయన గొప్పనా అంటే ఏం చెప్తాం? మరి ఇటు అమ్మను తీయరాదు, అయ్యను తీయరాదు. ఇప్పుడు మనకు చదువుకుంటాం, మాతృభాష ఉండాలి, మాతృభాషను కూడా మనం మర్చిపోవద్దు. మరి మనము బయట తిరిగి ఉద్యోగం చేయాలన్నా, సమాజంలో తిరగాలన్నా, ఎక్కడ పోయినా ఇప్పుడు ఇంగ్లీషు కూడా అవసరమే అన్నట్టుగా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు అది అవసరమే, ఇది అవసరమే, రెండు అవసరమే. బుడపోరగానికి అయ్య అమ్మ ఎంత అవసరమో ఇప్పుడు రేపు ఆ పిల్లగాడు పెరిగి పెద్దయి చదువుకొని ఉద్యోగం చేసేందుకు ఇటు మాతృభాష మర్చిపోవద్దు, అటు ఇంగ్లీషు భాషను కూడా దాని మీద పట్టు సంపాదించుకోవాలి. అది రేపు మరి బువ్వ పెట్టాలి, బుగ్గి పెట్టాలి, చెడ్డపడ్డ ముంగడి పోవాలి, జీవితం మెరుగుపడాలంటే ఇంగ్లీషు. మరి మనకు పడి లేచే టైంలో అమ్మా అయ్యా అని మరి అక్షరాలను నేర్పించింది విద్యాబుద్ధులు. మన అమ్మ ఒడిలోనే గోటి ముద్దలతోటే మరి ఆ భాషను, మాతృభాషను నేర్చుకున్నాం. కాబట్టి మాతృభాష కూడా మరి గొప్పతనమే. మాతృభాషను కూడా మనం మర్చిపోవద్దు, ఇంగ్లీష్ను కూడా మర్చిపోవద్దు. రెండు మీద మనకు పట్టు ఉండాలి. రెండు మనకు అయ్య లాంటిది, అమ్మ లాంటిదే అనుకోవాలి. ఆయన పాట ఆయన పాడుతుండు, ఈయన పాట ఈయన పాడుతుండు. ఇంకేముంది, 5 రోజుల్లో ఎన్ని కోట్లు, 7 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ.
ఐదు 5 ఎకరాలకు వేసిరా 7 ఎకరాలకు వేసిరా 7 అంటారు. త్వరలోనే కొత్త ట్రాఫిక్ రూల్స్. ఇదేందో కథ ఇదా. నమస్తే తెలంగాణ. ముగ్గురు మిత్రుల ముప్పేట కుట్ర. ముగ్గురు మిత్రుల ముప్పేట కుట్ర. బనకచెర్ల వెనుక అసలు కథ ఇది. ఏదో జరుగుతున్నది. ఇదేం దేవరింపు, మనకేం చర్చలు. ఇప్పుడు తెలంగాణకు తీరని ద్రోహం. కావేరి కోసం బనకచెర్ల డ్రామా. గోదావరి జలాల తరలింపునకు రాజకీయ క్రీడ. మూకుమ్మడి రాజకీయంలో మన హక్కులపై కత్తి. ఢిల్లీలో వ్యూహాలు, చిట్చాట్లలో వల్లింపులు. రావయ్య రంగయ్య అఖిలపక్ష మీటింగ్ పెట్టినాం. బీఆర్ఎస్లు కూడా రారి మాట్లాడదాం. దీని మీద మనం చర్చిద్దాం. దీన్ని ఒక సాయం తీసుకొద్దాం. మన తెలంగాణ జనాలకు అన్యాయం కాకుండా చూద్దాం. రేపు ఇంకా ఇప్పుడు రేవంతమయ్య అన్నట్టు 23 తారీఖు నాడు కూడా కేబినెట్ పెడదాం. మరి ఇదంతా కథమతలం అంతా మాట్లాడదాము. మరి తెలంగాణ రైతన్నల కాపాడుకునే పని చేసుకుందాము అని అంటే ఇక ఈ బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి వద్దిరాజు రవిచంద్ర పోయిండట ఎంపీ. పోయి ఆ కోయిలాగా అట్లా మాట్లాడితేనే సగం మీటింగ్ అయిపోయిందో లేదో కారెత్తేసి ఇతర పడ్డదట. మరి ఇదేం సకదారం? అది మంచా చెడ, ఏం మాట్లాడుతుర్రు, ఎట్లా చేద్దాము? నీకేదన్నా ఆలోచన వస్తే నీ మనసులో కూడా ఏదన్నా అనాలని అనిపిస్తే అను, మాట్లాడు. గట్ల కాదు గిట్లా అను. ఒక నడవంతరంగా నువ్వు ఇక మరి చెవులు కోసిన మేకలే అరుచుకుంటా నడవంతరంగా ఏళ్ళు వస్తే అది ఏం సకదానం? తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టు నువ్వు అసలు ముచ్చట ఆడ పక్కకు పెట్టి అసలు ముచ్చట ఏం మాట్లాడకుండా నేను పోతున్నా అని వచ్చి యువతల పడితే అది ఏందన్నట్టు మాట్లాడాలి కదా. ఆడ ఎట్లా చేద్దాం ఏం చేద్దామని మాట్లాడాలి కదా. మాట్లాడితే నలుగురు తెలుస్తుంది కదా. నడమంతరంగానే ఈ బీఆర్ఎస్ ఎంపీ వజ్రాజు రవిచంద్ర కాడెత్తేసిండు, పుసుక్కున జారి యువతల పడ్డాడు. ఇక ఇప్పుడు ఈ కోయిలాగరకు మరి సంత దొరకాలి కదా, బట్టగాల్చి మీద వేయాలి కదా. ఇప్పుడు ఈ కోయిలాగ ఏమంటారు? ఇప్పుడు ముగ్గురు అంటే ఇప్పుడు మోడీ, రేవంతమయ్య, నారాచంద్రయ్య ముగ్గురు కలిసి ఏదో కథ నడిపిస్తారు అనేది ఇప్పుడు జనాలకు వీళ్ళు కలిగియాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఏది లేదు మాట్లాడుతందుకు. ఎందుకంటే వీళ్ళు ఎన్నిట్లలో ఇరికిరు? ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారంలో ఇరికినోళ్ళే, ఫోన్ ట్యాపింగ్ కథలో ఇరికినోళ్ళే, కాళేశ్వరం కథలో ఇరికినోళ్ళే. ఇక గిట్లా అన్నింటిలో ఇరుక్కుంటూ వస్తుంటే మొత్తం వీళ్ళ కథ ఇదేనా? ఆనాడు కవితమ్మ చెంచర్ కూడా అది మన తీహార్ జైలు షిప్పకూడ తిన్నది. ఇక వీళ్ళు రేపు ఇక ఈ కథ మన జనాల దృష్టి ఇటు మళ్ళకుండా వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇప్పుడు ఈ ముగ్గురిని మనం ఇప్పుడు ముంగటేసుకోవాలి. నారాచంద్రయ్య, మోదీ, రేవంతమయ్య ముగ్గురు కలిసి డ్రామా ఆడి నీళ్ళను ఈ రకంగా అక్కడ గుజుకపోయే వ్యవహారం చేస్తుర్రు. కవితమ్మ కనుక ఎల్లాక ఏముచ్చట ముంగటేసుకుంది? 10 ఏళ్ళ పొద్దు సంధి మా అయ్యనే రాజ్యమేలే. మరి ఆ 7 మండలాల పోలవరం ముంపు బాధితులు 7 మండలాల కథ నేను ఇయ్యాల నోరు తెరిచి మాట్లాడితే ఎవరు ఎన్ని తీర్లు అంటారు? ఈ మాట అందునా అనకపోదునా అనే ముచ్చట కూడా ఆలోచన చేయకుండా పుసా నోరు వారేసుకొని ఇప్పుడు బదనాం పాలైంది కవితమ్మ. అనరా? కొత్తది గొర్రెమడుగు పాతది బర్రమడుగు అన్నట్టు కవితమ్మ మరి ఆయన ఎటుపోయిందా మన ఈగురము అనరా? అయిపోయి మన ఇలువవాయ మన పద్ధతి తప్పే. ఇప్పుడు గిది కూడా ఇక రేపు ఇక స్థానిక సంస్థల ఎలక్షన్లో అదో ఇదో వస్తున్నాయి. మళ్ళీ గాలి అటు మళ్ళీ పోతుంది. జనాల గాలి ఎటు మలపాలి, జనాల దృష్టి ఎటు మలపాలి. అమ్మా బీఆర్ఎస్ వాళ్ళు బాగా కొట్లాడుతురు కదా. నీళ్ళ పంచాయతీలో బీఆర్ఎస్లు తండ్లాడుతుర్రు, పోరాడుతుర్రు. నీకెందుకు 6 బార్ అరుచుకుంటుర్రు అనేది ఇప్పుడు జనాల దృష్టి తీసుకుపోవాలంటే ఏదో ఒకటి మనం కలుగజేసుకోవాలి. రేవంతమయ్య అంటుండు 23 తారీఖు నాడు క్యాబినెట్ పెట్టుకుందాం.
మాట్లాడుకుందాం, ఓ కొలికి తీసుకొద్దాం. నారాచంద్రయ్యతో పంచాయతీ పెట్టుకోకుండా అయ్యా మీకు మాకు పంచాయతీ లేదు, కానీ మాకు మాత్రం అన్యాయం, మాకు అన్యాయం అయితే మేము ఊరుకోము. మా తెలంగాణ జనాలకు, మా తెలంగాణ రైతులకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము. ఏంది దీని కథ, ఎట్లా చేసుకుందాం, మీకు మాకు పంచాయతీ లేకుండా సామరస్యంగా ఇది తస్వ చేసుకుందాం అనే కాడికి ఇప్పుడు వాళ్ళు తీసుకొస్తారు. ఇక ఇప్పుడు ఈ కోయిలాగాలు ఇప్పుడు అంటే గీ భాగవతం ముంగట వేసుకుంటున్నాయి. గర్రా జ్యోతి మాట్లాడుకుందాం అదే ముచ్చట. ఈ యుద్ధం ఇంకా అయిపోతట్లేదు, ఈ యుద్ధంతో ఏదో అయితట్టే ఉంది. ఇటు యుద్ధం అటు దౌత్యం, పరస్పరం కొనసాగుతున్న ఇరాన్ ఇజ్రాయిల్ దాడులు, అదే సమయంలో దౌత్య పరిష్కారం కోసం ప్రయత్నాలు, రంగంలోకి యూరప్ దేశాలు. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం 8వ రోజు కొనసాగింది. ఇజ్రాయిల్ తన యుద్ధ విమానాలతో ఇరాన్లోని కీలక ప్రాంతాలపై విరుచుకుపడగా, ఇజ్రాయిల్లోని పలు నగరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. మరోవైపు ఇరాన్ను అణ్వస్త్ర నిరోధక ఒప్పందం దిశగా ఒప్పించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ విదేశాంగ మంత్రులతో పాటు యూరోపియన్ యూనియన్ విదేశాంగ విభాగం చీఫ్తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ శుక్రవారం స్విట్జర్లాండ్లోని జెనీవాలో భేటీ అయ్యారు. చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా కేవలం ఒక్క ఫోన్ కాల్తో యుద్ధం ఆపగలదని ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి మాజిద్ ఫరహానీ పేర్కొన్నారు. ఇరాన్పై దాడులు ఆపాలని ఇజ్రాయెల్ నాయకత్వాన్ని ట్రంప్ ఆదేశిస్తే చాలు, ఇరాన్ దౌత్యపరమైన మార్గాన్ని విశ్వసిస్తుంది, అది నేరుగా అయినా పరోక్షంగా అయినా సరే అని పేర్కొన్నారు. అయితే తమ పౌర అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ఏవైనా షరతులు ఉంటే ఆలోచిస్తామని చెప్పారు. మరోవైపు బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి శుక్రవారం అమెరికా విదేశాంగ మంత్రి రూబియోతో భేటీ అయ్యారు. ఇరాన్తో అణు ఒప్పందం జరిగే అవకాశాలు, ఉద్రిక్తతలు తగ్గించే చర్యలపై చర్చించారు. మొత్తానికి ఇటు యుద్ధం అటు దౌత్యం, ఓ పక్క యుద్ధం అయితేనే ఉంది, ఇంకో పక్క మాట్లాడుతూనే ఉన్నారు. మరి అమాయక జనాలు ఇంకో ఈ రకంగా ఆగమైపోతున్నారు. చిందర వందర గందరగోళం. ఈ యుద్ధంతో ఏమైనా సంపాదించిరా అంటే ఏది లేదు. ఇటు ఆస్తి నష్టం, అటు ప్రాణ నష్టం. ఈ యుద్ధాలు సల్లగుండా ఇదెక్కడి కాను. పెద్ద మనిషి మేము పట్టుకొచ్చిండు. కొంపల్లి నుంచి డయల్ 100 తరలింపు, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిర్వహణ, అత్యవసర సేవల సర్వీసు 112కు డయల్ 100 లింకు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న టీజీఐసిసిసి డైరెక్టర్ కమలాసన్ రెడ్డి. ఆపదలో ఆదుకునే నేస్తం డయల్ 100 సేవలు ఇకపై పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఈ సేవలను హైదరాబాదు కొంపల్లి నుంచి అందిస్తున్నారు. 2013లో నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డయల్ 100 సేవలు ప్రారంభమయ్యాయి. జీవీకే సంస్థ సిబ్బంది డయల్ 100 నిర్వహణను చూస్తున్నారు. ఆపదకు సంబంధించి ఫోన్ కాల్ అందుకున్న 40 సెకండ్ల నుంచి బాధితులను రక్షించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇలాంటి కీలకమైన డయల్ 100 సేవలను ఇకపై తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన అత్యవసర సేవల సర్వీస్ నెంబర్ 112కు డయల్ 100ను అనుసంధానం చేయనున్నారు. పోలీస్, ఫైర్, అంబులెన్స్, చిన్నారుల అదృశ్యం, మహిళల భద్రత, ఇలా రకరకాల ఆపదల నుంచి రక్షణ కోసం ఒక్కో శాఖ ఒక్క ఎమర్జెన్సీ నెంబర్ను కేటాయించింది. ప్రజలు ఎన్ని నెంబర్లను గుర్తుంచుకోవడం కన్నా అత్యవసర సర్వీసులన్నీ ఒకే నెంబర్తో అనుసంధానం చేయాలని భావించిన కేంద్రం
అన్ని రాష్ట్రాల్లో డయల్ 112 సేవలను ప్రారంభించింది. ఇప్పటికే ఆపరేషన్లో ఉన్న వివిధ అత్యవసర సర్వీసులను డయల్ 112తో కలపనున్నారు. ఈ క్రమంలోనే డయల్ 100 తరలింపు ప్రక్రియ ప్రారంభమైందని, ఇకపై పోలీస్ శాఖే డయల్ 100 నిర్వహణ కొనసాగిస్తుందని కమలాసన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు మహిళా భద్రతకు సంబంధించిన 181, చైల్డ్ ప్రొటెక్షన్కు సంబంధించి 1098 నెంబర్లను డయల్ 112తో అనుసంధానం చేశామని ఆయన వివరించారు. అగ్నిమాపక శాఖకు చెందిన 101, అంబులెన్సులకు సంబంధించిన 108, డిజాస్టర్ రెస్పాన్స్కు సంబంధించిన 1077 నెంబర్లను త్వరలో 112కు అనుసంధానం చేయనున్నామని పేర్కొన్నారు. కొన్నాళ్ళ డయల్ 100, 112 యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. అన్ని అత్యవసర సేవలకు సంబంధించిన ఫోన్ కాల్స్ను రిసీవ్ చేసుకున్న వెంటనే ఆయా శాఖలను అప్రమత్తం చేసి నిమిషాల వ్యవధిలో బాధితులకు సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. మొత్తానికి ఒక మంచి పని ముంగటేసుకుంటూ కమలాసన్ రెడ్డి సారు మంచిదే. ఇక నీ ఏర్పాటు, నీ పర్యవేక్షణ అట్లే ముందుకు కొనసాగాలి. ఆపదలో ఉన్నోళ్ళను ఆదుకోవాలి, రక్షించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. బోనాలకు యాళ్ళాయే 26 నా గోల్కొండ కోటలో ప్రారంభం. నెల రోజుల పాటు ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి పొన్నం. తల్లి సల్లంగా చూడు అని మొక్కుకుంటూ అమ్మవారి దీవెనల కోసము బోనం ఎత్తేందుకు వేలైంది. రాష్ట్ర ప్రజలు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకునే బోనాల ఉత్సవాలు ఈ నెల 26 నుంచి జరుగుతాయి. ఆ రోజు గోల్కొండ కోటలోని ఎల్లమ్మ జగదాంబిక ఆలయంలో ఉత్సవాలు మొదలవుతాయి. జ్యేష్ఠ అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈసారి ఆ అమావాస్య ఈ నెల 25న వస్తుండడంతో ఆ మర్నాడు గురువారం బోనాల జాతరకు తెరలేవనుంది. గోల్కొండ తర్వాత సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి, లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో పూజలు జరుగుతాయి. ఆషాఢ మాసంలో ఆఖరి రోజు గోల్కొండ కోటలోనే చివరి బోనం పూజ జరుగుతుంది. దీంతో ఉత్సవాలు పూర్తవుతాయి. ఉత్సవాలు జరిగే నెల రోజుల్లో 9 రోజుల పాటు గోల్కొండ కోటలోని ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే 2 సార్లు గోల్కొండ కోటకు విచ్చేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎర్రమట్టి అలుగు పిడిస ఎత్తెను రాగం, బొట్ల బొట్ల బోనం తెలంగాణ పానం, శివసత్తుల సింధులో డోలు దెబ్బ దరువులో ఎగిరి దునికే పాటలో తీనుమారు ఆటలో. ఇక రేపటి సంధి శివసత్తులు సిగ ఊకుంటా పూతరాజులు వేసుకొని ఇక మరి నీ దండం పెడితే వాళ్ళ ఆటలు, వాళ్ళ పాటలు, వాళ్ళ ఎగిరి దునికే వ్యవహారాలు చూస్తుంటే కళ్ళ సంబూరం. ఇక మరి అంత రామసక్కని బోనాల పండుగ, బొట్ల బోనాల పండుగ రాబోతుంది. ఇక మరి తీరుగా ఆ దేవతకు మొక్కులు, ముడుపులు చెల్లించుకొని ఇక మా మనసులో కలిగిన కోరికలు తీర్చారే తల్లి అని తలుచుకొని కొలుసుకొని మనసు నిండా ఆ దేవిని ఇక మరి భక్తిపూర్వకంగా కొలుసుకొని కోరిన వరాలు అందియాలని ఇక కొలుసుకునే పండుగ రానే వస్తుంది, సురుగానే కాబోతుంది. ఎప్పుడు 26 తారీఖు నాడు గోల్కొండలో జగదాంబిక ఎల్లమ్మ తల్లికి తొలి బోనం పెట్టబోతుర్రట. ఇక దానికి సర్కారు పరంగా కూడా మరి పెద్ద మనిషి పొన్నం ప్రభాకర్ ఇక ఈడంగా ఆడంగా ఏర్పాట్లు ఎట్లా ఏంది ఏం కథ అనేది కూడా ఇక మరి నిఘా పెట్టి చూస్తుండట. వచ్చిపోయే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా అందరికీ మంచిగా ఇక మరి భక్తులకు ఏ ఇబ్బందులు, నష్టం వాటిల్లకుండా బ్రహ్మాండంగా బోనాల జాతర ఇక మరి ముందుకు కొనసాగాలని ఇక మరి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇక ఒక కన్ను పెట్టిండట. ఇక చూద్దాం, బోనాల పండుగ రేపటి సంది మోత మోగిద్దాం. ఇంద్రావతి కట్టడి, గోదావరి ఉపనది జలాల గరిష్ట వినియోగానికి ఛత్తీస్గఢ్ రెడీ. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత కష్టమే అంటున్న నిపుణులు. గోదావరిలో ఇంద్రావతి కలిసే ప్రాంతానికి దిగువనే దేవాదుల, సీతారామ, సమ్మక్క సారక్క, వీటికి దిగువన ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం. గోదావరికి ప్రాణహిత తర్వాత ఇంద్రావతి ప్రధాన వనరుగా ఉన్న వైనం.
ఈ నదిలో ఏటా సుమారు 600 నుంచి 800 టీఎంసీల మేర లభ్యత. 49,000 కోట్లతో సుమారు 9.45 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చేలా ఛత్తీస్గఢ్ ప్రణాళికలు. బోధ్ఘాట్ బహుళార్థక సాధక ప్రాజెక్టుకు శ్రీకారం, కేంద్రం అనుమతి. ఇక మరి చూడాలి. తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న గోదావరి నదికి ప్రాణహిత తర్వాత ప్రధాన ఉపనది అయిన ఇంద్రావతి నీటిని పూర్తిగా కట్టడి చేసేలా ఛత్తీస్గఢ్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇంద్రావతిలో లభ్యతగా ఉన్న నీటిలో మెజారిటీ జలాలను వినియోగించుకునేలా బోధ్ఘాట్ బహుళార్థక సాధక ప్రాజెక్టును అంకురార్పణ చేస్తుంది. ఇటీవల ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సైతం అనుమతి ఇచ్చిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రకటించారు. ఇంద్రావతి నీటిని నమ్ముకొని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు చేపడుతుండడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ తెరపైకి తెచ్చిన ఈ ప్రాజెక్టుతో దిగువ గోదావరిలో జలాల లభ్యత తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు ఛత్తీస్గఢ్ వినియోగించని జలాలనే ఆధారంగా చేసుకొని కేంద్రం గోదావరి కావేరీ అనుసంధానాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసింది. ఎగువ నీళ్లకు ఎగువనే అడ్డుకట్ట. ఇంద్రావతిలో ప్రతి ఏటా సుమారు 600 నుంచి 800 టీఎంసీల మేర లభ్యత ఉంటుందని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. ఇది ఛత్తీస్గఢ్లో 264 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మేడిగడ్డ దిగువన సమ్మక్క సారక్క బ్యారేజ్ ఎగువన గోదావరిలో కలుస్తుంది. దంతేవాడ, బీజాపూర్, సుక్మా, బస్తర్, కాంకేర్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఆయా జిల్లాలన్నీ తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుల్లోనే ఉన్నాయి. ఇంద్రావతి నీళ్లు కలిశాకే గోదావరి దిగువన ప్రవాహాలు మరింతగా ఉధృతంగా ఉంటాయి. కాగా ఇంద్రావతి నది గోదావరిలో కలిసే ప్రాంతానికి దిగువన గరిష్ట నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ దేవాదుల, సీతారామ, సమ్మక్క సారక్క ఇక ఈ కథ నడుస్తుంది. మొత్తానికి కేంద్రం అనుమతి ఇచ్చిందట. ఇక మరి తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత కష్టమే అంటున్న నిపుణులు. ఇక రేపు మరి ఇంకా ఆ ఉన్న నీళ్ళని మేము బనకచెర్ల ఆడంగా తీసుకొని పోతామని వాళ్ళు అంటుర్రు. మరి ఇప్పటికే వీళ్ళు ఇట్లా అంటారు, వాళ్ళు అట్లా అంటారు. ఇక మరి రేపు మాట్లాడుకుంటే ఎట్లయితుందో ఏం కథ చూద్దాం. ఈయన భువనగిరి ఎంపీ వచ్చిండు, ఏమంటుండో ఇందాం. బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం బేసిక్ నాలెడ్జ్తో జరిగి ఉంటే బాగుండేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్కు ఉన్న అప్రజ్ఞానం కారణంగానే కాళేశ్వరం కూలిపోయిందని ఎద్దేవా చేశారు. శుక్రవారం గాంధీ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు నీళ్ల విషయంలో అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగింది బీఆర్ఎస్ హయాంలోనే అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చోవడాన్ని వారు చూడలేకపోతున్నారని, అందుకే హరీష్ రావు మాట్లాడిన దాంట్లో కంటెంట్ తక్కువ, ఆవేశం ఎక్కువ కల్పించాయని ఎద్దేవా చేశారు. బేస్ వదిలి దోచుకునే ప్రయత్నం చేశారు. కాబట్టే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను పక్కన పెట్టారని, కాంగ్రెస్ పార్టీకి బేసిక్స్ కాదు ఎథిక్స్ ఉన్నాయి కనుకనే ప్రజలు పట్టం కట్టారని చామల తెలిపారు. ఇక ఈయనేమంటున్నారు ఇందా కూనవనేని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టును వెంటనే అడ్డుకోవాలని, ఈ ప్రాజెక్టును నిర్మించకుండా నిలిపివేసేందుకు కేంద్రంపై ఒత్తిడి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరిపై ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తలపెట్టాలని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజులను నిలిపివేయాలని అఖిలపక్ష పార్టీలు నిపుణులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని కూనంనేని డిమాండ్ చేశారు. ఇక మొత్తానికి ఈ రకంగా ఎవరి ఆంబాయం వాళ్ళు ఎల్లబోసుకుంటారు. ఇక గిది కథ. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి ఇక మరి సెలవు. ఇక రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి మన ANN ఉంటా శనార్థి.